అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజు గారు లాంటి స్టార్ హీరోల సరసన వందలాది చిత్రాల్లో నటించిన లెజెండరీ యాక్ట్రెస్ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. వాణిశ్రీ గారు, నమస్తే మేడం. ఎలా ఉన్నారు మేడం? నమస్తే అమ్మా. యోగా దిన శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ టీవీ చూస్తున్న అందరికీ కూడా యోగా దిన శుభాకాంక్షలు. భగవంతుడి తర్వాత యోగానే మనిషిని బ్రతికించేది. అందుకని మీరు యోగా అందరూ చేయాలి. ఒక యోగా డే మాత్రమే కాదు, ప్రతిరోజు మీకు యోగా డే అవ్వాలి. అలా ఉన్నప్పుడు హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. చెప్పండి మేడం, యోగా మీ జీవితంలో ఎలా ప్రభావితం చేసింది? యోగా నన్ను మొదట ఉన్న సినిమా నటి వాణిశ్రీ కాదు, ఆ తర్వాత ఆధ్యాత్మికతలోకి తీసుకెళ్ళిపోయింది యోగా. అక్కడే నేను చాలా మంది మహనీయుల్ని కలిశాను. చాలా మంది మఠాధిపతులు, యోగీశ్వరులు, మునులు, ఋషులు అందరినీ నేను కలవడం జరిగింది అక్కడ. వాళ్ళు నాకేవో కొన్ని సూచనలు ఇచ్చారు. నా దగ్గర, మీ దగ్గరికి వస్తే వాణిశ్రీ గారు మీరు మాకంటే ఎక్కువ చెప్తున్నారు అన్నారు. ఎందుకంటే మాకు నేచర్ క్యూర్లో యోగాతో పాటు ఏం ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అనే నియమాలు ఉంటాయి అక్కడ. అవన్నీ నేను చెప్తుంటే వాళ్ళు చాలా సంతోషపడి నన్ను ఆశీర్వదించి మంచి మంచి పుస్తకాలు ఇచ్చారు నాకు. సినిమా యాక్టర్ని ఇలా చూడడం మాకు ఎంతో ఆశ్చర్యంగా ఉందండి. మీరు ఎన్ని మాట్లాడుతున్నారు, ఎన్ని భాషలు మాట్లాడతారు మీరు అని అడిగారు. నేను ఇప్పటి వరకు 4 మాట్లాడుతున్నానండి అన్నారు. చాలా బాగుందండి. మీరు ఎక్కడో నెల్లూరులో పుట్టి, నెల్లూరులో చదువుకుని, మద్రాసుకు వచ్చి పెద్ద సినిమా నటి అయిన తర్వాత మీరు ఇప్పుడు 5 భాషలు మాట్లాడుతున్నారంటే మాకెంత సంతోషం అండి. నేను నెల్లూరు వాస్తవ్యులు కొంతమంది ఉన్నారు, అందులో చాలా ఆనందపడ్డారు. ఇలాగా నా జీవితం సినిమాల్లో కొంత భాగం, సంసారంలో కొంత భాగం, ఇప్పుడు ఆధ్యాత్మికత, పూర్తిగా ఆధ్యాత్మికత. స్వామి నాతోనే ఉంటారు, నాతో మాట్లాడతారు. నేను ఆయనకి అన్నీ చెప్పుకుంటాను. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు. ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మనం ఆత్మస్వరూపులు అవడానికి ఛాన్స్ ఉందండి. మన ఆత్మ మన దగ్గరికి వస్తుంది. అది లేకపోతే అంతవరకు రాదు. మన కొడుకు, కూతురు, ఆస్తులు, వాళ్ళ కార్లు, వాళ్ళ పొలాలు, వాళ్ళ పేరు, ప్రతిష్ట అవే ఉంటాయి. వాటన్నిటిని దూరం చేసి మనకి, మానవుడికి ఏం కావాలి, మానవుడు దానవుడు కాకుండా ఉండాలంటే యోగా చేయాలి. ఇదే నా మీకు చెప్పేది. నేను మేడం, మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? పరమాత్మ అండి, ప్రకృతి మాత. ఒకప్పుడు మన వాళ్ళు జగన్మాతానండి, ప్రకృతి మాతానండి, ఏదైనానండి. మన భూమి విశ్వాంతరాళల్లో ఆవగింజంత భాగమే భూమి. అక్కడే మనకి నీళ్లు ఉన్నాయి, అక్కడే మనకి గాలి ఉంది, అక్కడే మనకి ఆహారం దొరుకుతుంది. ప్రాణాధార శక్తి భూమి మీదే ఎక్కువ ఉంది, ఎక్కడ లేదు. మీరు ఏ ప్లానెట్కి వెళ్ళినా అక్కడ ప్రాణాధార శక్తి ఉండదు. మీరు సిలిండర్ పెట్టుకొని మీరు జీవించాలి. అందుకని మన భారతదేశంలో ఇట్లాంటి కార్యక్రమాల్ని చాలా ఇప్పుడు ఆచరిస్తున్నారు. ఆరోగ్యం కోసం అయితేనేంటండి, సన్నం అవడానికి కోసం అయితేనేంటి, అన్ని రకాలుగా జబ్బుల్ని తగ్గించుకోవడానికి యోగా చాలా గొప్ప ప్రక్రియ అమ్మా. అది అందరూ చేయండి, ఆనందించండి, బాగుండండి. అయితే ఎప్పటి నుంచో యోగా అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ ఈ ఏటి నుంచి, ఈ సంవత్సరం నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం ద్వారా 15 రోజుల నుంచి పిల్లలకి శిక్షణ ఇచ్చి యోగాంధ్ర కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు మేడం. దీని గురించి? మంచిదమ్మా. మంచి పనులు ఎవరు చేసినా మనం అభినందించాలి. యోగా అనేది ఏ మతానికి చెందింది కాదమ్మా. హిందూ మతమే కాదు, ఒక మనిషి అని పుట్టిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత యోగా తప్పకుండా చేయాలి. వాళ్ళు ఏ మతస్థులైనా కావచ్చు. ఇప్పుడు అందరూ విదేశీయులందరూ మన ఇండియాలోకి వచ్చేస్తున్నారు, యోగా నేర్చుకుంటున్నారు, మెడిటేషన్ నేర్చుకుంటున్నారు. అందుకని మనం మర్చిపోతున్నాం. మనం ఎంతసేపటికి హెయిర్ స్టైల్ ఏం చేయాలి, ఏ డై వేసుకోవాలి, షూ ఎలా వేసుకోవాలి, ప్యాంటు ఎంత చిన్నదిగా వేసుకోవాలి, వీటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళందరూ మనల్ని చూసి మన దగ్గరికి వచ్చి మనలాగా చీరలు కట్టుకుని మనల్ని ఫాలో అవుతున్నారు. అందుకని భారతదేశం ఎవరిని మనం అనుకరించాల్సిన అవసరం లేదు, వాళ్లే మనల్ని అనుకరిస్తున్నారు. అంత మంచి భూమి ఇది, పుణ్యభూమి. చెప్పాలి కదండి.
ఒక్క రోజుకు 2-3 సార్లు అనుకోండి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అనుకోండి. ఒక మనిషిలో ఉత్తేజం వస్తుంది, ఆ మొహంలో కళ వస్తుంది. అందుకని మీరు నేను చెప్పినవి ఫాలో అవ్వండి. యోగా మాత్రం ప్రతి ఒక్కళ్ళు చేయాలి. చేస్తారు కదా, చెయ్యాలని కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ కూడాను యోగా చేసేవారండి. నాగేశ్వరరావు గారు 93 సంవత్సరాలు జీవించారు. ఆయన 10 కిలోమీటర్లు నడిచేవారు రోజు, మితాహారం. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత 32 సంవత్సరాలు జీవించారు ఆయన. ఎవరు లేదు. అందుకని ఆహారం తక్కువగా తీసుకోండి. మీరు క్రమబద్ధంగా జిమ్ములకు పోయి ఒళ్ళు తగ్గించుకుందాం అనుకోవద్దు. ఇంట్లో కూర్చొని కూడా యోగా చేసుకోవచ్చు. హాయిగా యోగా చేసుకుని ఆరోగ్యంగా ఉండండి. శతమానం భవతి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. గర్ల్స్ రెసిడెన్షియల్, ఎవిరెడ్డి నగర్, ధనలక్ష్మీపురం. ఫోన్స్ 9912343878. బాయ్స్ రెసిడెన్షియల్, సులక్ష భవన్, కాకుపల్లి, నెల్లూరు. ఫోన్ 8179880607. డే క్యాంపస్, హరినాథపురం, నెల్లూరు. ఫోన్ 8179880611. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.